మాజీ మంత్రి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదో ఈరోజు పోతాడు, రేపు పోతాడు, ఈరోజు పోతాడు, రేపు పోతాడని 3 నెలలుగా ఇదే తంతు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం. అయినా కూడా ఆయన పోలే. అయితే ఆయన వ్యవహార శైలిపై వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా తీవ్ర అసహనంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడెప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్నాడు. ఆయన పోతే ప్రకాశం జిల్లాలో పార్టీకి మంచి రోజులు వచ్చినట్టే అని వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు ఒక మనిషి ఒక రోజు చచ్చిపోతే ఏడుస్తారు, రోజు చచ్చిపోతా అంటే ఎవడు ఏడ్చాడు కదా. అట్లుంది ఈ బాలినేని వ్యవహారం. నువ్వు ఉండాలనుకుంటే ఉండు, పోవాలనుకుంటే పో, ఏం నీకు తక్కువైంది అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఏమంటే ఆయనకు జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువు అవుతాడు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు కదా, ఆయన టీటీడీ చైర్మన్గా పనిచేసినాడు. జగన్ గారికి బాబాయ్ అవుతాడు ఆయన. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి అట్లే విజయమ్మ, ఆమె ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అన్నమాట. వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి పెళ్లి చేసుకున్నాడు అనమాట. అట్లా జగన్ గారితో ఉన్న బంధుత్వం అన్నమాట. అట్లాంటప్పుడు వైసీపీలో ఎంత నిబద్ధతగా పనిచేయాలా బాలినేని శ్రీనివాసరెడ్డి చేయడంలే. ఇప్పుడు వాళ్ళతో బంధుత్వాన్ని అడ్డం పెట్టుకొని పదవులు అవి ఇవి పొందినాడు ఆయన. జగన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినాడు బాలినేనికి. అయినా కూడా ఈయనలో అసంతృప్తి అంట. ఏమి లేబ్బా, జగన్ 2వ దఫా క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఈ బాలినేని తప్పించినాడు. ఓకే, బాలినేని వాదన ఏంటంటే తనను తప్పించినందుకు కాదు, తన జిల్లాకే చెందిన ఆదిమూలం సురేష్ని ఎట్ట కొనసాగిస్తారు అనేది ఆయన ప్రశ్న. అప్పటి నుంచి ఆయనలో అసంతృప్తికి ఒక బీజం పడింది. అది ఇంతింతాయి ఒటిడింతాయి అన్నట్టు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పార్టీ అధికారాన్ని కూడా కోల్పోవడంతో ఇంకా ఈ పార్టీలో ఉన్న ఉపయోగం ఏంది అనేది ఆయన ఆలోచనగా ఉన్నట్టుంది. పైపెచ్చు ఆయనకు పవన్ కళ్యాణ్తో ఏదో కొంత సాన్నిహిత్యం ఉన్నట్టు మనకు సమాచారం. అందుకని జనసేన లేకపోతాడు అని అంటున్నారు. అది పోయేదేదో బెరీన పోతే ఈ వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు ఆడ ఒంగోలుకి ఎవరిని పెట్టుకోవాలో పెట్టుకుంటారు. అట్లా కాకుండా నువ్వు వైసీపీలోనే ఉంటా, ఆ పార్టీకి నష్టం కలిగించేటట్టు రోజుకు ఒక మాట మాట్లాడతాడు. ఆ రోజు ఏమంటాడు, మొన్న ఈవీఎంల పైన తాను పోరాటం చేస్తుంటే కనీసం వైసీపీ నుంచి నైతిక మద్దతు కూడా లేదన్నాడు. అయ్యేనా ఉంటే ఆ పార్టీ పెద్దోళ్ళతో మాట్లాడుకోవాలి కానీ ఆ మీడియా ముందుకు వచ్చి ఏంది అది అట్లాంటి ఎవరన్నా ఒప్పుకుంటారా? అసలే పార్టీ కష్టకాలంలో ఉంది. 11 సీట్లకు పడిపోయి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో పార్టీ ఉంది. ఈ సమయంలో ఇంకా నువ్వు కూడా సమస్య అయితే ఎట్లా అనేది పార్టీ నాయకుల కార్యకర్తల ప్రశ్న అన్నమాట. ఈయనేమో ఈరోజు ఏదో ఒకటి గొడవ, ఏదో రకంగా లీకులు ఇయడము, నేను పోతాండా పోసామి బెరీనా నువ్వు ఎవరు పట్టుకున్నారు అని ఇప్పుడు వైసీపీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. ఇంతకాలం బాలినేని పోతాడంటే ఆయన ఉంటే బాగుంటుంది అనేది ఒక చిన్న ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఆయన పైన ఉండేది. ఇంకా రోజు ఈయన ఇదే పంచాయతీ అవుతుంటే పో అని అంటున్నారు వాళ్ళు. ఇంకా ఉండావా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే బాలినేని ఏదో ఒకటి త్వరగా నిర్ణయం తీసుకుంటే వైసీపీ కూడా ఏదో తన ప్రత్యామ్నాయం ఏదో చూసుకుంటుంది. ఆ పని చేస్తే మంచిది. అందరికీ నమస్కారం. కొంత చూడండి అబ్బా మూడ్ ఆఫ్ ఆంధ్రాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్, మన అందరి ఛానల్. దీన్ని నిలబెట్టుకోవడం అంటే మనకు ఒక వాయిస్ని నిలబెట్టుకున్నట్టు అవుతుంది. కొంచెం ఆలోచించండి.